ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిందో 420 హామీలు, కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు అవి 420 హామీలా, బీఆర్ఎస్ చెప్తున్నట్టు 420 హామీలా? ముందు అందరికీ నమస్తే అండి. ఎలక్షన్స్ అయిపోయి 20 రోజులు అయిన తర్వాత 420 హామీలు, 420 చేయలేదు, పార్టీ 420 పార్టీ అని ఇలాంటి విమర్శలు బాగా ఇవాళ గట్టిగా వినపడుతున్నాయి. అంటే అంత తొందరపడి విమర్శలు చేయడం కూడా అంత మంచిది కాదేమో అనిపించింది నాకు విన్న తర్వాత. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళబోయే ముందు అపోజిషన్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సమృద్ధిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ అన్న విమర్శలతో ఎలక్షన్స్ కు వెళ్ళిన వాళ్ళే. అంటే సర్ప్లస్ నిధులు ఉన్న స్టేట్ ని అప్పుల పాలు చేశారు అన్నది బీజేపీ కూడా మాట్లాడింది, ఆ మాటని కాంగ్రెస్ కూడా మాట్లాడింది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా బలంగా లేదు, అప్పుల్లో ఉంది రాష్ట్రము అన్న విషయము ఇద్దరికి తెలుసు. పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ కూడా ఆ విషయం తెలిసే ఉండొచ్చు, కానీ వాళ్ళు పాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేదు. కొన్నిసార్లు అక్కడక్కడ నేను విన్నది ఏంటంటే అప్పు చేసైనా అభివృద్ధి చేయడం అన్నది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పు చేయని రాష్ట్రం అనేది ఇలాంటివి ఏదో కొంతమంది మాట్లాడారు. సాధారణంగా నడుస్తూ ఉంటుంది, అప్పు చేసే అభివృద్ధులు నడుస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ కి కానీ బీజేపీకి కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా బలంగా లేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. తెలిసినప్పుడు ఇలాంటి హామీలు గుప్పించినప్పుడు వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏమై ఉండాలి అన్నది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. బీజేపీ వాళ్ళు ఎంతవరకు దాంట్లో ప్రామిసులు చేశారో అవి పవర్లోకి రాలేదు కాబట్టి వాళ్ళ విషయం మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది కాబట్టి ఈ ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, ఇవ్వాలనుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రం నుంచి ఏ రకంగా వనరులు సమకూర్చుకొని చెయ్యాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎలక్షన్స్ ముందే ఉండాలి. అసలు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నది కాదు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాము, ఇక్కడ ఏమీ లేదు అన్న కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఏమీ లేదన్న విషయం ముందే మాట్లాడారు మీరు ఎలక్షన్స్ లో. అప్పుల రాష్ట్రం చేశారు దీన్ని అన్న విషయాన్ని, అప్పుల రాష్ట్రాన్ని ఇలాంటి పథకాలు చేయటం సాధ్యమేనా అన్నది ముందే ఆలోచించుకొని చేసి ఉండాల్సింది. ఓకే, చేశారు, ఎలక్షన్స్ లో కొన్ని చేశారు. చేసినప్పుడు దానికి కొంత టైం పరిమితి తీసుకోవాల్సింది. ఈ అమలు మేము ఒక 3 నెలల్లో చేస్తాము, ఈ అమలు ఒక 6 నెలల్లో చేస్తాము, లేదంటే మాకు ఇది 8 నెలలు పడుతుంది, ఇది ఇంకో 4 రోజులు టైం పడుతుంది. ఇలా ఒక్కొక్క అమలుకి కొంత టైం తీసుకొని దాని మీద శాస్త్రీయంగా పరిశోధన చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఒక ఆలోచన చేసి వాళ్ళకి లబ్ధిదారులకి ఉపయోగం కలిగేలాగా చేస్తాము అని చెప్పుకుంటే బాగుండేది. కానీ ఇందాక ఎవరు అన్నట్టు తొందరపాటు చర్యలాగా ఈ డేట్ నాడు ఇచ్చేసేస్తాము, ఈ డేట్ నాడు ఇచ్చేసేస్తాము అని చెప్పి తొందరపడి చెప్పడం వల్ల కూడా అది కొంత అపహాస్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అపోజిషన్ లీడర్లకి అవకాశాలు ఇస్తున్నట్టు అవుతోంది. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది, అమలు చేయడానికి స్పెసిఫిక్ గా ముందే ముఖ్యమంత్రి గారు నాకు ఈ పథకానికి 3 నెలలు పడుతుందండి అని చెప్పేసి ఎవరైనా కాదను రేపటి చేస్తావా లేదా అని చెప్పి ఎవరో వెంటబడరు కదా. ఓకే, వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటారు, వనరులు సమకూర్చుకుంటున్నారు అన్న ఆలోచనతో అపోజిషన్ ఉంటుంది, కానీ వీళ్ళు అలా చేయలేదు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్న సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో నేను నిన్న వేరే చోటికి కలవటానికి వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ మాకు తెలిసిన ఏరియాలోనే 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంటే నెలకి 700 లక్షలు అద్దెకొచ్చే వాళ్ళంతా క్యూలో నుంచి అప్లికేషన్ ఇస్తున్నారు. అసలు దీంట్లో ఒక లిమిట్ ఏంటి, ఫిల్టర్ ఏంటి? వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీళ్ళకి ఏం కావాలి ప్రభుత్వం నుంచి? ఇంకా నెలకి అంతంత ఆదాయం ఉంది, ఇంత బలంగా ఉన్నారు సమాజంలో, వీళ్ళు ఎందుకు నుంచున్నారా అన్నది కూడా నాకు అర్థం కాదు. అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత వాటి ఫిల్టరేషన్ కి పద్ధతి ఏంటి? ఎవరి చేతిలో ఉంటుంది? అది లోకల్ ఎమ్మెల్యే చేతిలో ఉంటుందా, లేకపోతే ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇస్తారా, లేకపోతే మంత్రి వర్గం చేతిలో ఉంటుందా? ఎవరు దానికి వాళ్ళ సొంత మనుషులకి అవన్నీ ఇచ్చుకొని పక్క వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఏమన్నా వస్తుందా? లేదంటే వాళ్ళకి ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి అవన్నీ శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళని పక్కకి నొక్కేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? వీటికి మానిటరింగ్ ఎవరు, ఎక్కడ జరుగుతుంది? దీనికైనా అథెంటిక్ గా ఏమన్నా ఆన్లైన్ లో ఏమన్నా పెట్టడం లాంటివి జరుగుతుందా? వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళని తిరస్కరించాము, ఈ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అన్నది ఏమన్నా ఒక సిస్టమ్ ఏమన్నా డెవలప్ చేసే అవకాశం ఉందా? లేదంటే ఇన్ని తీసుకుంటున్న వేల లక్షల అప్లికేషన్స్ లో నేను చెప్పా కదా, 4 బిల్డింగ్లు ఉండి నెలకు 4 లక్షలు అద్దెకు వచ్చే వ్యక్తి కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చేయండి. రేపు అతనికి వచ్చింది అనుకోండి, సపోజ్ అనుకుందాం ఏదో ఒక లబ్ధి, వీటిల్లో ఉన్న ఏ లబ్ధికి అతను ఎలిజిబుల్ కాదు.
ఏది అవసరం లేదు. కానీ అతనికి ఏమైనా ఎలిజిబిలిటీ వచ్చిందనుకోండి, అది చాలా అన్యాయం చేసినట్టు. ఇది ఎవరో ఒక అవసరం ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఏదో ఒక పథకము ఒక అర్హత లేని వ్యక్తి పొందినట్టు. కాబట్టి దీన్ని ఎవరి ద్వారా అమలు చేయిస్తున్నారు మీరు? ఎవరి ద్వారా అమలు చేయిస్తున్నారు? దీన్ని మానిటరింగ్ ఎలా ఉంటుంది? దీన్ని ఏ రకంగా ఫిల్టర్ చేయబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా ఆలోచించుకొని ముందుకు పోవాలి. కావాలంటే కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సమయం అన్నది తొందరపడి చేయడం వల్ల ఈ 2 నెలల్లో కనుక వీళ్ళు చెప్పినవి చేయలేక ఏమన్నా అపహాస్యం పాలయ్యటం మటుకు అది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ మీద ప్రభుత్వం ఉన్న పార్టీ మీద గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూలోనే చూశాను, ఐ థింక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో తెలిసి ఎక్కడో సంథింగ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలకి నేనైతే బాధ్యుడిని కాదు అన్నారు. ఆయన సరదాగా అన్నారు, నవ్వుతూ అన్నారు, సీరియస్ గా అన్నారు, ఏ రకంగా అన్నారో తెలియదు. అలా అయినైతే డైరెక్ట్ గానే విన్నా, నేను కరెక్ట్ గానే విన్నా. మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా ఇందాక ఎవరో సరిగ్గా వెళ్ళలేదేమో రేవంత్ రెడ్డి గారి మాట అనేదో అన్నట్టున్నారు. నేను ఇది కరెక్ట్ గానే విన్నా. కాబట్టి నేను ఆ రోజు చెప్పాను, నేను పలానా ఇంటర్వ్యూలో వాటికి నేను బాధ్యుడిని కాదు అని. ముఖ్యమంత్రి తప్పించుకునే అవకాశం తీసుకోకూడదు. ముఖ్యమంత్రి బాధ్యతగా అవన్నీ చేస్తాము. కావాలంటే కొంత సమయం తీసుకోవచ్చు. 5 సంవత్సరాల సమయం ఉంది. 1 నెల 2 నెలలు లేట్ అయినంత మాత్రాన ఎవ్వరూ కూడా ఏమనుకోరు. ఇంకొక విషయం, ఒకవేళ నేనే ఉన్న పథకాల్లో ఒక లబ్ధి నాకు వస్తుంది అని ఆశపడి నేను ముందుకు వెళ్ళి అప్లై చేసిన తర్వాత నాకు రాలేదు అని తెలిస్తే ఏ అపోజిషన్ లీడరు, ఏ బీఆర్ఎస్ లీడరు, ఏ కాంగ్రెస్ లీడరు, ఏ బీజేపీ లీడర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి తెలుసు, నాకు వీళ్ళు ఇస్తా అన్నారు, నాకు ఇవ్వలేదు, అతను ఓటు పోయినట్టే కాంగ్రెస్ కి. అటు బీఆర్ఎస్ హైలైట్ చేస్తేనే వీళ్ళు గుర్తిస్తారు, బీజేపీ హైలైట్ చేస్తేనే గుర్తిస్తారు అన్నది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తి తనకి ఏదో లాభం వస్తుంది అన్న ఆశతో ఓటేశాడు, తనకి ఏదో ఉపయోగం కలుగుతుంది అన్న ఒక ఆశతో గృహిణి ఓటేసింది. అలాగే వాళ్ళందరికీ కూడా దే ఆర్ వెయిటింగ్. వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి వచ్చేదానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది కనుక జరగకపోతే ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళకే తెలిసిపోతుంది మనం మోసపోయాము. సరే, దానికి 420లని ఏదో 840లని అలా పేర్లు పెట్టలేదు. కానీ ఎవరు కూడా చేయకూడదు అన్న ఉద్దేశంతో అధికారంలోకి రారు. ఎంతో కొంత చేద్దామని వస్తారు. అది చేద్దాము అని చెప్పేదేదో ఎన్నికల ముందు కొంచెం ఎక్కువగా చెప్తారు అని వాటిల్లో కొంతవరకు అమలు చేసి అలా చేస్తూ ఉంటేనే దేశాల రాష్ట్రాలు కొంత అభివృద్ధిలో ముందుకు పోతుంటాయి. అవినీతి లేకుండా జరిగింది అనుకోండి, ఇంకొంచెం ముందుగా డెవలప్ అవుతుంది. సో కాంగ్రెస్ కి మొదటి నుంచి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నది ఏంటంటే స్కాములు ఎక్కువ చేస్తుంది, స్కాముల్లో బోల్డ్ డబ్బులు నాశనం అయిపోయాయి అన్న ఇది ఉంది. కాబట్టి ఈసారి ప్రభుత్వంలో చేసే పథకాలు 4 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా వాటిల్లో ఎటువంటి స్కాములు జరగకుండా, మింగేయడాలు, బొక్కేయడాలు ఇలాంటి పదాలు వాడుతుంటారు కదా, అవేమి జరగకుండా కొంతమందికైనా లబ్ధి చేసే అవకాశం కనుక వాళ్ళు శ్రద్ధగా చేయగలిగితే, ఎవరికి అందాలో వాళ్ళకి అందజేసి, ఈ మధ్యవర్తులు ఇలాంటి వాళ్ళు మింగేసే ప్రయత్నాలు చేస్తుంటారు కదా చాలా మంది, వాటన్నిటి మీద ఒక కన్నేసి అవన్నీ జరగకుండా చేసినట్టయితే వాళ్ళు కొంత సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులకి, అవకాశం లేని వాళ్ళకి ఉపయోగం కలగాలి ప్రభుత్వం నుంచి. కానీ అన్ని సదుపాయాలు ఉన్నవాళ్ళు, అన్ని అనుభవిస్తున్న వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకూడదు. అలాంటి వాళ్ళు లబ్ధి పొందితే వాళ్ళని ఏ రకంగా ఫిల్టర్ చేస్తారన్నది కూడా వీళ్ళ దగ్గర ఉండాలి. ఇంకోటి, ఇలా ఒక ఫెయిల్ అయితే గనక అపోజిషన్ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తనకు దానే అపోజ్ అవుతాడు, వ్యతిరేకత వస్తుంది అక్కడి నుంచి. వాడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కత్తి మీద సాము లాంటిదే. నేను అనుకోవడం తొందరపడకుండా ఒక సమయ నిర్ధారణ తీసుకొని ఈ టైంలో ఇవి చేస్తాము అని ఓపెన్ గా చెప్పినంత మాత్రాన ఎవరైనా వెంటబడి కొట్టరు. నెల కాదు, ఇంకో 2 నెలల్లో చేస్తాము అంటే ఓకే. అలా చెప్పుకుంటూ చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. అపోజిషన్ కూడా అతి చిన్న సమయంలోనే వాళ్ళని వేలెత్తి చూపడం అన్నది ఎవరికి వాళ్ళ భావ్యం కాదనుకుంటున్నాను నేను. ఇంకొంత సమయం ఇవ్వాలి. ఆ సమయం ప్రభుత్వమే అడిగి తీసుకుంటే బాగుంటుంది. సో నాగేష్ గారు, ఇందాక నేను అన్నట్టు ఏదైనా కూడా మీరు చెప్పిన డేట్లో ఉన్నాయి కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాము అనేది. అండ్ రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పారు.